ప్రభుత్వంపై తీవ్రంగా విమర్శలు చేశారు మాజీ మంత్రి పేర్ని నాని. అసెంబ్లీ సాక్షిగా లడ్డూ వ్యవహారంపై తప్పుడు ప్రచారం చేశారంటూ మండిపడ్డారు. తిరుమల లడ్డూలో కొవ్వు లేదని సీబీఐ ఛార్జ్షీట్ ఇచ్చిందన్న ఆయన అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట మార్చారంటూ విమర్శించారు. గతంలో చంద్రబాబు జంతువుల కొవ్వు అనగానే పవన్ కళ్యాణ్ పంది కొవ్వు అంటూ మాట్లాడారని గుర్తు చేశారు. దేవుడి పేరుతో వైసీపీ అధినేత జగన్ పై విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు పేర్ని నాని. చర్చిస్తూ 10 మంది శాసనసభ్యుల చేత రాజకీయాలు మాట్లాడిస్తూ అసత్యాలు మాట్లాడిస్తూ అరే కలియుగదయం వెంకటేశ్వర స్వామి గురించి కదా మనం ఈ అబద్ధాలు చెప్తున్నది, రాజకీయాలు ముడిబడి మాట్లాడుతున్నది అనేటువంటి భయం వెరుపు కూడా లేకుండా ఎమ్మెల్యేలతో బరితెగించి మాట్లాడించి వారి తర్వాత వరుస క్రమంలో ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అంటే దొంగల్లో ఎంత బరితెగింపుగా ఉంటారో చూసుకుంటే మనం ఈ చివరి జాతికి చెందినటువంటి లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు కాదా అని నేను అడుగుతున్నా. రాజకీయ నాయకులు వీళ్ళు ఇవాళ మాట్లాడిన భాష, అసత్యాలు, నిందలు. పవన్ కళ్యాణ్ గారు మీరేం మాట్లాడారు? జగన్మోహన్ రెడ్డి మా మతం నీకేం సంబంధం, నీ మతం వేరు మా మతం వేరు, మా దేవుడి ప్రసాదంలో నువ్వు పంది కొవ్వు కలుపుతావా, ఆ కొవ్వు కలుపుతావా, ఈ కొవ్వులు కలుపుతావా అని చెప్పి నారా లోకేష్ గారేమో పంది మాంసం కలిసిందని చెప్పి మాట్లాడతారు. ఏమనాలి? ఇది కలికాలం కాకపోతే, పోయే కాలం బుద్ధులు కాకపోతే కల్తీ జరిగిందని మాట్లాడట్లా. ఈ రోజుకి కొవ్వు ఉంది. 35వ పేజీలో చెప్పాడు. ఎవడ మావయ్య చెప్పింది 35వ పేజీలో. ఏ మావయ్య చెప్పాడు 35వ పేజీలో? ఇలా 35వ పేజీలో ఇలా అభియోగాలు వచ్చినాయి అని చెప్పని నెరేట్ చేశాడు సిబిఐ.